హలో అందరికీ వెల్కమ్ టు క్వాంట్ విత్ హైన్స్. హియర్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ తెలుగులో అర్థం చేసుకుందాము. ఈ క్వశ్చన్ ఏంటంటే ఏ ట్రేడ్స్మ్యాన్ అంటే వ్యాపారి ఆన్ హిస్ గూడ్స్ అంటే వస్తువులు 30% అబౌవ్ కాస్ట్ ప్రైస్ మీద బిజినెస్ మ్యాన్ వ్యాపారి 30% పెంచాడు. ఎప్పుడైతే కస్టమర్ వస్తాడో అప్పుడు ఇఫ్ ఈ అలౌస్ అ డిస్కౌంట్ ఆఫ్ 6/4%. ఫస్ట్ కస్టమర్ లేనప్పుడు ఆల్రెడీ 30% పెంచి ఉంచాడు కాస్ట్ ప్రైస్ మీద. పెంచిన దాని మీద డిస్కౌంట్ 6/4% ఇచ్చాడు. దెన్ హీస్ గెయిన్ పర్సంటేజ్ అంటే లాభం ఎంత శాతం అని అడుగుతున్నారు. మనం ముందు వీడియోలో అర్థం చేసుకున్నాము. ఎక్స్ అనే నెంబర్ ఉంది, ఫస్ట్ దాన్ని ఏ పర్సంటేజ్ పెంచాము, ఆ వచ్చిన నెంబర్ని మళ్ళీ బి పర్సంటేజ్ తగ్గించాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పర్సంటేజ్ మారింది అనేది ఈ ఫార్ములా మనం అప్లై చేసాము. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనే నెంబర్ని ఏ పర్సంటేజ్ పెంచి తర్వాత బి పర్సంటేజ్ తగ్గించాము. దాని బదులు ఈ ఎక్స్ని మనం కాస్ట్ ప్రైస్ అనుకుంటే వ్యాపారి ఏం చేస్తాడు, ఏ పర్సంటేజ్ పెంచుతాడు. పెంచిన దాన్ని మనం మార్కెట్ ప్రైస్ అంటాము. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద మనం కస్టమర్స్ డిస్కౌంట్స్ అడుగుతారు కాబట్టి బి పర్సంటేజ్ తగ్గించమంటారు. అప్పుడు తగ్గించిన తర్వాత అమ్మే దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాము. ఇక్కడ ఎక్స్ బదులు నెంబర్ అనుకున్నాము, కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఏ పర్సంటేజ్ పెంచాడు, డిస్కౌంట్ అంటే బి పర్సెంట్ తగ్గించాక తర్వాత అంతకు అమ్ముతాడు కాబట్టి ఇది సెల్లింగ్ ప్రైస్. సో మనము ఇక్కడ నుంచి ఇక్కడ అంటే కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి ఎంత మారింది అనేది గెయిన్ పర్సంటేజ్, ఎంత శాతం పెరిగింది అనేది అది కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. ఇక్కడ ఏ అంటే 30% పెంచాడు వస్తువుల మీద, అంటే ఏ ఈజ్ 30%. ఇక్కడ డిస్కౌంట్ ఎంత తగ్గించాడు, 6/4%. డిస్కౌంట్ ఇక్కడ ఏంటంటే 6/4%. అది మనం ఏ 30, బి 6/4. అది మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాము. ఇక్కడ ఏ ఉన్న చోటల్లా పాజిటివ్ ఉంటుంది, బి ఉన్నప్పుడల్లా నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే ఏ అనేది పెంచడం, బి అనేది తగ్గించడం, కాబట్టి బి దగ్గర నెగిటివ్ సైన్, ఇక్కడ కూడా నెగిటివ్ సైన్. ఏ ఇస్ పాజిటివ్ ఇంటూ నెగిటివ్ సైన్, నెగిటివ్ వస్తుంది కాబట్టి మైనస్ రాస్తాం. సో ఇప్పుడు ఏ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏ 30 మైనస్ 6/4 మిక్సర్ ఫ్రాక్షన్, 6 4s are 24, 25/4. సో బి వాల్యూ ఈస్ 25/4. 25/4 మైనస్ ఏ 30 ఇంటూ 25/4. ఇక్కడ 100 డినామినేటర్ ఉంది, మనం 1/100 అని రాయొచ్చు. 1/100. 25 1s are 25 4s are 2 15s are 2 2s are. We are left with 30 minus 25/4 మైనస్ న్యూమరేటర్లో 15 ఉంది, డినామినేటర్లో 4 × 2 8 ఉంది. ఇక్కడ 5 కామన్ తీయచ్చు న్యూమరేటర్లో, డినామినేటర్లో 4 కామన్ తీయచ్చు. 5 ప్లస్ 3/2 విచ్ ఈజ్ 30 మైనస్ 5/4 ఇంటూ 5 2s are 10 ప్లస్ 3 13/2. 30 minus 5 into 13 is 65/8. 8 3s are 24 minus 65/8. 240 minus 65. 175. అంటే ఆన్సర్ గెయిన్ పర్సంటేజ్ 175/8%. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే ఆప్షన్ ఏ 21 7/8%.